చుట్టూ లైటర్ ఇవ్వు. వేసిన కేసు వేస్ట్ అంటే ఇంకో కేసు వేయడం వేస్టే కదా. డాలీ అవడానికి ఇంకా ఎన్ని బిల్లు తాగాలి? ఆ ముసలోడు ఉన్నంత వరకు నేనెలా డాన్ అవుతాను? ఎరా దిలీపు, ఈయన ఎన్ని బొకేలు తీసుకోవడానికి మనం ఎంతమందిని మట్టుబెట్టామో కొంచెం గుర్తు చేయరా ఈయనకి. మా పార్టీ వాళ్ళు, పబ్లిక్, మీడియా అందరూ నేనే తర్వాత సీఎం కావాలనుకుంటున్నారు. కానీ నా ఆపోజిట్లో ఉన్నవాళ్ళు నువ్వెలా సీఎం అవుతావో చూస్తామని సవాల్ చేస్తున్నారు. అదే ఇప్పుడు నాకు టెన్షన్గా ఉంది. నువ్వు సీఎం అవడంలో తప్పేమీ లేదు, కానీ నిన్నీ స్థాయికి తీసుకొచ్చిన ఈ దళపతిని మర్చిపోకూడదు. నీ తెల్ల చొక్కా మీద పడిన రక్తపు మరకలు చెరిగిపోయి ఉండొచ్చు, కానీ నా ఒంటికి తగిలిన గాయాలేవి ఇంకా మానలేదు. ఎప్పటికీ అది మాత్రం గుర్తుంచుకో. మిమ్మల్ని వెయిట్ చేయించి అవమానించిన ఆ మినిస్టర్ని మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాలు కింద పడేలా చేస్తాను. వెళ్ళిన పని బాగా పూర్తయింది. వండర్ఫుల్ బేబీ. ఒక వీడియో తీయమంటే 3 వీడియోలు తీసా? మంత్రి కొడుకు కదా, అందుకే 3 వీడియోలు. కానీ చాలా నచ్చగాడు. పెళ్లి చేసుకొని టార్చర్ చేశాడు. ఫోన్ ఇవ్వరా. రే ఏం చేద్దారా? ఆ మినిస్టర్ కొడుకుకి సంబంధించిన వీడియోని వాళ్ళ నాన్నకు పంపిస్తే భయపడిపోయి అండర్ వరల్డ్ డాన్ ముసలోడి దగ్గరికి వెళ్తాడు. నీకు వీడియో పంపి బ్లాక్మెయిల్ చేసిందెవరో నాకు తెలుసు. వాళ్ళని ఏం చేస్తే నోరు మూసుకొని తిరిగి దాన్ని నీ చేతికిస్తారని తెలుసు. ఆ వీడియో గనక మీడియా వాళ్ళకి దొరికితే పబ్లిసిటీ చేసి నా పేరు చెడగొడతారు. మీటింగ్ వేసి డిస్కస్ చేస్తున్నావు గురు, అదంతా వర్కౌట్ అవ్వదు. ముందు డబ్బులు ఇవ్వు. నాకు రేపు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వు. మీరు దేని గురించి భయపడాల్సిన పని లేదు, అంతా నేను చూసుకుంటాను. ఇంటర్వ్యూ ద్వారా మనుషుల్ని సెలెక్ట్ చేయడం అనేది మా వాళ్ళు ఒప్పుకోరు. ఇంతకుముందు ఏం చేసేవాడివి? ఇంజనీరింగ్ చదివాను సార్. చదివి అయిపోయిందా? లేదు సార్, సకంలోనే వదిలేశాను. భయపడి సకంలో వదలడానికి అదేమన్నా రౌడీస్ అనుకున్నావా? అవును, ఎవరి మీద ఉన్న ఇంప్రెస్ తో రౌడీ అవ్వాలనుకుంటున్నావు? మిమ్మల్ని చూసే సార్. వీడిని చూసి రౌడీ అవ్వాలని ఆశపడడం తప్పులేదు, కానీ అలా పై రౌడీని చేసుకోరా, లేకపోతే జీవితం నాశం అయిపోద్ది. నీ పేరేంటి? బాలా సార్. రే, మన కంపెనీ గురించి మొత్తం చెప్పావా? చెప్పానన్నా. ఎందుకంటే ఇది హార్డ్వేర్ కంపెనీ. ఇక్కడ గురువు అంటే ఎవరు ఉండరు, నువ్వుగానే పని నేర్చుకోవాలి. సరే అన్నా. కానీ మాకొక నాయకుడు ఉన్నాడు. హత్య చేసి రౌడీ అయ్యాడనుకుంటే గడ్డం పెంచి రౌడీ అయ్యాడు. వాడు ఎందుకు రౌడీ అయ్యాడని వాడికి తెలీదు, మాకు కూడా తెలీదు. అలాగే గడ్డంతో బయటికి వెళ్ళాడనుకో, మేక అనుకుని పట్టుకెళ్ళిపోతారు. ఇంతవరకు 3 మటర్లే చేశాడు, దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి రౌడిజం చేసి బతుకుతున్నాడు. వీడియో ఎక్కడ? నన్ను వెయిట్ చేయించి అవమానించాడనే కదా అతని కొడుకుని వీడియో తీశారు.
మరిప్పుడు మంత్రినే బెదిరించి ఎందుకు డబ్బు అడుగుతున్నారు? డబ్బున్నవాడు అడిగితే ఇస్తాడు. పెద్ద పుడింగిలాగా మధ్యలో మీరెందుకని నన్ను అడుగుతున్నావా? వీడియో అడిగి తీసుకుని మీకు ఇస్తానని మంత్రికి మాటిచ్చాను. అది నాకు సంబంధం లేదు. ఆ వీడియో ఇచ్చే ఐడియా కూడా లేదు. చూసావా సుబ్బి, మనం పెంచిన కుర్రాళ్ళు ఇప్పుడు మన నెత్తినెక్కి కూర్చున్నారు. మీరు పెంచలేదు, మేముగా పెరిగాం, ఇంత దూరానికి ఎదిగాం. కష్టపడి చలిలో నిప్పంటించడం మేము, మీరు తేలిగ్గా మంట కాల్చుకుంటారా? ఏంటన్నా మీ ముందు మాట్లాడడానికే భయపడతారు, ఈ రోజు మీ ముందే కూర్చుని అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీరు అది విని ఊరికే వచ్చేసారు. రాజకీయ నాయకులు, అధికారులు, రౌడీలు, పోలీసులు వీళ్ళెవ్వరూ కూడా చెప్పిన మాట వినరు. ఏదైనా చేస్తేనే లొంగుతారు. ఎలుకను పట్టాలంటే మంట పెట్టాలి. పులిని పట్టుకోవాలంటే పులే రావాలి. ఎక్కడ్రా ప్రభాకర్? డాలీ, చిట్టు, జాకీ, సంతోష్ అని ఒక్కొక్కడిని రెచ్చిపోయి వేసేస్తున్నాడు. నువ్వు అన్నావంటే పెద్ద అయిన దగ్గర నేను మాట్లాడతాను. చిట్టు 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 చిట్టుని చంపిన వాడు ఎవరైనా సరే వదలు. ఆ అంకుల్ని చంపకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సుప్పి, నువ్వు పని చేయి, డాలీతో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేయి. పెద్ద ఆయన ఒప్పించి నేను తీసుకొస్తాను. చూసుకున్నారా? రే కుమార్, లేదురా, ఇదిగోరా పేపరు. ఆ. నాతో ఎవరో గేమ్ ఆడుతున్నారు సుప్పి. అంకుల్ని చంపింది ఎవరని నీకన్నా తెలుసా? నేనే చంపానని నువ్వు కూడా నమ్ముతున్నావు సుప్పి. వాడెవడో మనం త్వరలో కనిపెట్టాలి. వాడు ఎవడనేది మనం ముందు కనిపెట్టాలి సుప్పి. చూసావా సుప్పి, ముందుగానే మన వాళ్ళని రప్పించాను. ఇలా చూడు సుప్పి, మంచి మ్యాటర్ ఏదైనా పట్టుకో, ముగించేసి ఫారెన్ లో సెటిల్ అయిపోదాం. మంచిది పొయ్యావు, లేదంటే పొయ్యేవాడివి.